బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎప్పుడు? రేపు. ఎక్కడ? ఎల్కతుర్తిల రేపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేస్తుంది. ఏంది అంటే 25 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి, ఇప్పటికీ 25 ఏళ్ళ సభను ఎల్కతుర్తిలో చేస్తారు. 2001 ఏప్రిల్ 17 రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పుట్టి ఇప్పటికీ 25 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ 25 ఏళ్ళల్లో దేనికోసమైతే పుట్టిరో ఆ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ళు పాలించిరు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళ 25 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. సో 25 సంవత్సరాల పార్టీ వేడుకలను ఎల్కతుర్తిలో చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కరిని కదిలిచ్చినా, ఏ ఇద్దరిని కదిలిచ్చినా, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మొత్తం ఈ సభ గురించే మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఎక్కడ చూడు రజతోత్సవ సభ గురించి మొత్తం మాట్లాడుకుంటున్నారు తెలంగాణ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం చెప్తాడు, ఏం చెప్పబోతుండు తెలంగాణ ప్రజలకు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం మాట్లాడబోతున్నాడు, ఏం మాట్లాడతాడు కేసీఆర్ అని. నిజానికి తెలంగాణలో ఉన్న సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ పార్టీ అధినేత మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం మాట్లాడతాడు, ఏంది, మాకేం దిశానిర్దేశం చేస్తాడు అని ఎదురు చూడడంలో అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా ఏం మాట్లాడతాడు కేసీఆర్, ఏం మాట్లాడబోతుండు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభను పెడుతుంది. మామూలుగా బహిరంగ సభలు వీళ్ళకు కొత్త ఏం కాదు. తెలంగాణ మూమెంట్లో చాలా బహిరంగ సభలు పెట్టిరు. వరంగల్లో కావచ్చు, అంతకుముందు కొంగరకలాన్లో కావచ్చు. ఇది ఎప్పటికప్పుడు ఎక్కువ మందితోని ఒకసారి ఒక బహిరంగ సభ పెట్టిరు అనుకోండి, అంతకంటే ఎక్కువ మందితో ఇంకొక బహిరంగ సభ పెడతారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, బహిరంగ సభలు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. 25 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు పెడుతూనే ఉన్నది చాలా ఇష్యూస్ మీద. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పార్టీల నాయకుల్ని తీసుకొని వచ్చి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంకి చాటి చెప్పేందుకు కావచ్చు, అట్లా రకరకాల సందర్భాలలో రకరకాల బహిరంగ సభలు పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇది కొంత ప్రత్యేకమైన సభ అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుర్రు. ఎందుకంటే బాహుబలి రేంజ్ల సభను సిద్ధం చేస్తున్నాము, అట్లాంటి స్టేజ్ వేసినాము. దగ్గర 1200-1300 ఎకరాలల్లో ఈ సభ పెడుతున్నారు. 1200-1300 ఎకరాలల్లో సభ పెడుతున్నారు. కొన్ని వందల ఎకరాలను పార్కింగ్ కోసమే. దాని తర్వాత సభకి దగ్గరకు ఉండేటోళ్ళకైతే ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది వినిపిస్తుంది, కానీ దూరంగా ఉండేటోళ్ళకి వినిపించదు. కాబట్టి చాలా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను కూడా పెడతాము అని చెప్తున్నారు. పార్కింగ్ కోసమే కొన్ని వందల ఎకరాలను చేసిరు. అయితే రేపు బయలుదేరిపోయేటోళ్ళే కాకుండా చాలామంది 2-3 రోజుల నుంచి బయలుదేరిపోతురు. ఎట్లా అంటే మనం చూసినాం నల్గొండలో ఎడ్ల బండ్ల మీద కూడా పోతురు చాలామంది రైతులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రైతులకే చాలా ఎక్కువ తెలుసు. ఇబ్బంది పడుతుంది మొత్తం కూడా రైతులే. కాబట్టి కేసీఆర్ సభను చూడాలే, ఏం చెప్తుండు వినాలే, మేము మా మద్దతు తెలపాలి అనే దాంతో రైతులందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని పోతున్నారు. ఇంకా కొందరు అంబాసిడర్ కార్లల్లో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు కదా, అట్లా ఆ కార్లల్లో పాదయాత్రలతోని అట్లా ఎవ్వరికి నడిచిన తెలిసిన రీతిలల్లో వాళ్ళు పోతున్నారు. అట్లనే 25 ఏళ్ళది కాబట్టి చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీకి మద్దతుదారులు కావచ్చు, డిఫరెంట్గా పార్టీ రజతోత్సవ సభల కోసం వాళ్ళు కొన్ని రెడీ చేసిరు. అవి కూడా అంటే ఇప్పుడు ఆ పూరిలో సైకత శిల్పం చేసిరు. అట్లా డిఫరెంట్గా 25 ఏళ్లకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతారు. ఒక్కసారి విజువల్స్ చూపిస్తా మీకు, చూసిన తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం మనం. ఇది సభా వేదిక దగ్గర రెడీ అవుతుంది. ఇది పూరి దగ్గర సైకత శిల్పం 25 ఏళ్ళైన దానికోసం పార్టీ నాయకులు చేయించారు. ఇట్లా పాదయాత్రలతో పోయేటోళ్ళు పోతున్నారు. ఎడ్ల బండ్లు, నల్గొండోళ్ళు ఇట్లా ఎడ్ల బండ్లతోని స్టార్ట్ అయిపోతున్నారు. ఇట్లా ఇది 5-6 రోజుల ముందే స్టార్ట్ అయింది. 5-6 రోజుల నుంచి ఎడ్ల బండ్లల్లా. ఇది పార్టీ గుర్తు కారు కాబట్టి ఆ కారు గుర్తుతోని కారుకు మొత్తం పింక్ కలర్ వేసుకొని ఇట్లా కార్ల కాన్వాయ్ పోతుంది. ఇట్లా ఇంకా కొంతమంది డిఫరెంట్గా
ఇట్లా ఎవరికి వాళ్ళు 25 ఏండ్ల వేడుకలను చేసుకునేటందుకు అందరు కూడా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు, ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు వీడియోల రూపంలోనూ ఇంకొకటో చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున పాటలు కూడా వచ్చినాయి 25 ఏండ్ల సందర్భంగా. చాలా పాటలు వింటున్నారు, ఇప్పటికే మనం విన్నాం చాలా పాటలు. అట్లా ఇంకా కొన్ని చోట్ల చూస్తున్నాం మనం నిన్న మొన్ననే కాదు, అంతకుముందు వాల్ రైటింగ్లను కూడా ఎట్లా చెరిపేసిర్రు చూసినాం. మొత్తం పార్టీ ఏంది అంటే ప్రచారంలో భాగంగా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాలలో అక్కడ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఎమ్మెల్యే లేని దగ్గర మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళు వాల్ రైటింగ్స్ రాసిర్రు. ఏంది 25 ఏండ్లు అవుతుంది మన పార్టీ పుట్టి అని, 25 ఏండ్లలో పార్టీ చేసిన ప్రోగ్రాంలు, కొంతమంది రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు ఇవన్నీ కేసీఆర్ గతంలో చేసిండు అని అట్లా వాల్ రైటింగ్స్ రాసిర్రు. రజతోత్సవ సభకు తరలిపోదామని అట్లా రకరకాలుగా నియోజకవర్గాలలో వాల్ రైటింగ్ రాసిర్రు. దాని తర్వాత చూసినాం మనం ఏం చేసిర్రు అని. ఆ రాసిన గోడలకు మొత్తం తెల్లారేసరికి కొంతమంది వచ్చి సున్నమేసి పోయిరు. అట్లా వాల్ రైటింగ్స్ని మొత్తం చెరిపేసే ప్రయత్నం చేసిర్రు. ఇంకా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిర్రు, కటౌట్లు పెట్టిర్రు, పెడితే దాన్ని తీసుకొని పోయిర్రు. మనం రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా కొన్ని చూస్తున్నాం కదా, కొన్ని కటౌట్లని లేకపోతే పెట్టిన పోస్టర్లను చించేస్తున్నారు, కటౌట్లని మొత్తం తీసేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఏమన్నారు, అసలు కేసీఆర్ వస్తలేడు, మాట్లాడతలేడు, అది ఇది అని చెప్పి, ఇప్పుడు బహిరంగ సభకు ఫ్లెక్సీలకి కటౌట్లకి కూడా కాంగ్రెస్ భయపడుతుందా అని ఒక దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. చాలా పెద్ద పెద్ద నాయకులు, పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి నాయకులు రాక అందరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫ్లెక్సీలని కటౌట్లని చింపేస్తున్నారు, వాల్ రైటింగ్ల మీద మొత్తం సున్నాలు వేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రండి అని మాట్లాడింది మీరే కదా, ఇవాళ అత్తాండు అని తెలిసిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా 2 రకాలుగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు రేపు సభా వేదిక మీద నుంచి కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు, ఏం చెప్పబోతుండు అని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తుర్రు అనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అంటే ప్రతిసారి బహిరంగ సభలప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది తెలంగాణ అంతా కూడా చూస్తుంది. ఏం మాట్లాడబోతున్నాడు, ఏంది, ఏం చెప్పబోతుండు మాకు అనేది. ఇప్పుడు కూడా తెలంగాణ ఒకసారి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ని నమ్మి ఓట్లేసిన జనాలు, రైతులు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంది అనేది మనం చూస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు బయటికి. రైతులు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా విషయంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఎట్లా మోసపోయారు అని, మహిళలకి ఇస్తాము అన్న పథకాలు ఏమైనాయి తెలుసు మనకి, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఏమైంది అంతా చూస్తున్నాం మనం. అంతా కండ్ల ముందటనే ఉంది, కొత్తగా ఏం చెప్పేది లేదు. కండ్ల ముందటనే తెలంగాణ జనం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా లాంటి చోట్ల ఇండ్లని కూల్చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఒకసారి కేసీఆర్ రావాలి, రండి మమ్మల్ని కాపాడుర్రి అని మాట్లాడేది కూడా అంతా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల మేమేమో అనుకున్నాం ఏదో మార్పు తీసుకొస్తారు అని ఓట్లేస్తే ఇవాళ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు అనేది అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ మొత్తం కూడా ఇవాళ మాట్లాడుతుంది వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద. సో ఈ టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుంది. సభ వేదిక మీద కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజలందరూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంతకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అసలు ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ వేరే పార్టీలకు సంబంధించిన నాయకులే ఎదురు చూస్తున్నారట. కాంగ్రెస్, బీజేపీ నాయకులే ఎదురు చూస్తున్నారు. సో అట్లా మొత్తం మీద ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. అందరూ దాదాపు స్టేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా దాదాపు అక్కడ వరంగల్లో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, లేదు అంటే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోయి చూసి అక్కడ ఏమేం కావాలి ఏంటివి అనేది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆ సభ వేదిక మొత్తం కూడా రెడీ అవుతుంది. రేపు పొద్దున్నుంచే అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో జెండా ఎగరేసుకొని, ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టినరోజు కాబట్టి ఆ నియోజకవర్గాలలో వాళ్ళు జెండాలు ఎగరేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వరంగల్కి పోతారు, ఎల్కతుర్తి సభకి పోతారు. సాయంత్రం టైంలో కేసీఆర్ స్పీచ్ ఉండబోతోంది. ఇక్కడే అందరూ తెలంగాణ అంతా కూడా ఎదురు చూస్తుంది. కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చాలా ఉత్కంఠగా తెలంగాణ ప్రజలు
వేరే పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అనే దాని మీదే ఇప్పుడు తెలంగాణ మొత్తం చర్చ నడుస్తుంది.